కాబట్టి దేవుని గురించి తెలుసుకోవడానికి మరి ఆయనను ఎవరు సృజించలేదు, ఆయన ఎవరి చేత నిర్మించబడి సృష్టించబడిన వాడు కాదు. ఆయన ఉన్నాడంతే. ఆయన అన్నిటినీ కలుగజేశాడు. కాబట్టి ఈరోజు మనకు అంశం ఏంటంటే, ఈ రోజుకి అంశం దేవుని గుణలక్షణాలు అనేటువంటి సిరీస్లో ఈరోజు మనం నేర్చుకునే అంశము సర్వశక్తిమంతుడైన ఔదార్య సృష్టికర్త. చాలా పెద్దగా ఉంది కదా. ఈరోజు అంశంలో ఇవన్నీ మిళితమై ఉన్నాయి, అందుకని ఎంత పెద్దగా టైటిల్ రాయాల్సి వచ్చింది. సృష్టికర్త, సర్వశక్తివంతుడైన ఔదార్య సృష్టికర్త. ప్రియులారా, దేవుని గురించి మనం తెలుసుకోవడానికి దేవుడు 3 అవకాశాలు మనకిచ్చాడు. అందులో ఒకటి మీకు తెలుసు, ఏంటది? రైట్, మన ముందు ఉన్నటువంటి సృష్టి. మన ముందు ఉన్నటువంటి సృష్టిని ఇచ్చాడు. తర్వాత మనకి ఆయన ఇచ్చినటువంటి గ్రంథం ఇచ్చాడు, అది బైబిల్ గ్రంథము. తర్వాత ఆయన గురించి తెలుసుకోవడానికి తన పోలికలో ఇచ్చిన మనిషిని ఇచ్చాడు. దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలి. దేవుని గురించి తెలుసుకోవడానికి ఆయన 3 అవకాశాలు ఇచ్చాడని చెప్పాను. ఒకటేమో సృష్టి, రెండేమో బైబిల్ గ్రంథము, 3 ఏమో తన పోలికలో ఉన్నటువంటి మనిషి. దేవుని గురించి తెలుసుకోవడానికి ఆయన సృష్టిని ఇచ్చాడు అనేటువంటి ఈ మాటను మనం గమనించినప్పుడు, సృష్టి, ఒకసారి సృష్టిని ఆలోచన చేస్తే కీర్తన 19వ కీర్తన మొదట్లో చదువుదాం. 19వ కీర్తన మొదట్లో, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది, పగటికి పగలు బోధించుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు, వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించింది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేశాడు. చూడండి, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. కాబట్టి సృష్టిని ఆలోచన చేసినప్పుడు దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని గురించి తెలుసుకోవడానికి సృష్టిని మనకిచ్చాడు. నిన్ననో మొన్ననో ఒక సహోదరుడు మాట్లాడుతూ, అలా ఇప్పుడు బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. దేవుడు ఈ 66 పుస్తకాల్లో ఉన్న వరకేనా, 66 పుస్తకాల్లో ఉన్నదానికంటే కూడా ఇంకా ఏమన్నా ఉంటుందా దేవునికి అని అడిగాడు. ప్రశ్న అర్థమైందా? దేవుడు అని అంటే 66 పుస్తకాల్లో ఉన్న వరకైనా, లేకపోతే ఈ పుస్తకాలకు మించి ఇంకా ఏమైనా ఉంటుందా దేవుని గురించి అని అడిగాడు. మీకేమనిపించింది? దేవుడు తన గురించి ఇన్నటువంటి విషయాల్ని మనకు ఎంత అవసరమో అంతవరకు తెలియజేయడానికి 66 పుస్తకాల్లో తన గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మొత్తము ఇచ్చాడా అని అంటే ఇంకా ఆయన గురించి చాలా ఉంటుంది. ఆయన గురించి ఇంకా తెలుసుకునేటువంటి విషయాలు చాలా ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తుంది బైబిల్ గ్రంథం? ఆకాశములు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి. దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సృష్టిని ఆలోచన చేస్తే దేవుని గురించినటువంటి విషయాలు బయటపడతాయి. దేవుని గురించినటువంటి విషయాలు
ఎందుకనంటే ఈ సృష్టిని అంతటినీ ఆయనే సృష్టించిన సృష్టికర్త. ఆయన ఒక సృష్టికర్త. ఈ సృష్టిని ఆయనే కలగజేశాడు. కలగజేయడం ద్వారా ఆయనను ఈ సృష్టి వివరిస్తూ ఉంది. సృష్టిని ఆలోచన చేస్తే దేవుని గురించి తెలుసుకోవచ్చు అనే విషయం. ఇంకా ఇర్మియా గ్రంథంలో ఒక మాట చదువుదాం. ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. ఆయన తన బలము చేత భూమిని సృష్టించను, తన జ్ఞానము చేత ప్రపంచములను స్థాపించను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచను. ఇప్పుడు చదువుకునేటువంటి ఈ మాటల్లో దేవుడు వీటిని కలుగజేశాడు. సృష్టి, ఈ క్రియేషన్ ఆయన గురించి వివరిస్తుంది అని అంటే, సృష్టి గురించి ఒక ఆలోచన చేస్తే అది ఆయనని వివరిస్తుంది. ఎందుకనంటే ఈ సృష్టి అంతా ఆయన సృజించాడు. తన బలము చేత, తన జ్ఞానము చేత, తన ప్రజ్ఞ చేత. 32వ అధ్యాయంలో చదువుదాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. 32వ అధ్యాయం 17వ వచనంలో, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు వహించిన వాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేమీ లేదు. చెప్పాను కదా, అంశం అంతా సర్వశక్తివంతుడైన ఔదార్య సృష్టికర్త అనే ఈ పదంలో ఉంటుంది అని అంటున్నాను. కాబట్టి దేవుడు సమస్తాన్ని సృజించాడు తన బలము చేత, జ్ఞానము చేత, ప్రజ్ఞ చేత. ఇక్కడ అంటున్నా తన అధిక బలము చేత, తను చాచిన బాహువు చేత దేవుడు వీటన్నిటినీ కలగజేశాడు. ఇప్పుడు భూమి మీద ఎంతోమంది ప్రజలు ఉన్నారు. దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉన్నారు. దేవుడు నమ్మేటువంటి వాళ్ళు చేసే చాలా మూఢభక్తి పనులన్నిటినీ నాస్తికులైనటువంటి వారు ఏలెత్తి చూపిస్తున్నారు. ఏం మీకు పిచ్చ, మతం పేరట మీకు ఎర్రి పట్టింది, మతం పేరట మీకు తిక్కబట్టింది, పిచ్చి పనులు చేస్తున్నారు అని అంటున్నారు. పిఎస్ఆర్ టాక్స్ అని ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన నాస్తికుడు, చాలా బాగా మాట్లాడతాడు. సమాజంలో ఉన్నటువంటి విషయాలన్నీ మాట్లాడతాడు. ఆయన దేవుని నమ్ముకోడు, బాగా మాట్లాడతాడు. ఒకసారి ఆయనకి నేను ఏం పెట్టానంటే, అయ్యా, సృష్టి అనేది ఎవరో ఒకరు చేశారు అని, ఆ ఎవరో ఆయనే దేవుడై ఉన్నాడు అని మేము దేవుని నమ్ముతున్నాం. ఇది మా నమ్మకము. అయితే సృష్టి తనకై అదే కలిగి ఇంత క్రమంగా నడుస్తుంది అని మీరు నమ్ముతున్నారు. మేమేమో దాన్ని దేవుడు చేశాడని నమ్ముతున్నాం. మా నమ్మకం కంటే దానికై అదే కలిగి ఇంత ఆర్డర్గా నడుస్తుంది అని మీరు నమ్ముతున్నారు. చూడు, మా నమ్మకం కంటే మీ నమ్మకమే గొప్పది అన్న నమ్మకం. వాళ్ళు ఏం నమ్ముతున్నారు? బిగ్ బ్యాంగ్ థియరీ జరిగింది, సృష్టి ఇలా వచ్చింది అని నాస్తికులు అదే కదా నమ్ముతారు. మనమేంటి, ఎవరో చేశారు కాబట్టి సృష్టి అంతా ఇంత క్రమంగా నడుస్తుంది, గ్రహాలు ఒకదానికి కొట్టుకోకుండా దేని దూరంలో అవి నడుస్తూ ఉన్నాయి. ఇలాగనే ఎవరో చేశారు, ఆయన దేవుడు అని మనం నమ్ముతున్నాం ఆస్తికులు. మరి నాస్తికులు వాటికై అయ్యే నడుస్తున్నాయి. కాబట్టి ఎవరో నడిపించారు అని మన నమ్మకం కంటే వాళ్ళ నమ్మకం గొప్పదే కదా అని నేను అన్నా. ఆయన
ఇంతకు మీరు ఏ దేవుణ్ణి నమ్ముతారు అని అన్నాడు. ఏ దేవుడు? సృష్టిని సృష్టించినటువంటి వాడు, తన బలము చేత ఈ ఆకాశములు ఇవన్నీ కలుగజేసిన వాడు అనేటువంటి విషయాలని చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ ఉనికి కలిగినటువంటి ఈ సమస్తాన్ని కూడా దేవుడు కలుగజేశాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఇవన్నిటినీ కలుగజేసిన వాడు. నెహెమ్యా గ్రంథంలో, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదివితే, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. కొంచెం త్వరగా తీయచ్చు కదా, ఉదయం అంతా స్లోగా ఉన్నారేంటి? నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రమును వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారం చేయుచున్నది. ఇది దేవుని యొక్క కార్యం. ఎంత గొప్ప దేవుడు! ఆ దేవుడు ఈ సమస్తాన్ని సృజించినటువంటి వాడు. అద్వితీయుడైన యెహోవా నీవే, నీవే ఆకాశాన్ని కానీ మహాకాశాన్ని కానీ వాటి సైన్యమును కానీ కలుగజేసిన వాడము నీవే. అంటే ఏమర్థమవుతుంది? సూర్య చంద్ర నక్షత్రాలు మీకు ఒకసారి ఆలోచన చేయండి. సూర్యుడు కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఒక 1000 కిలోమీటర్ల దగ్గర అయ్యాడు అనుకోండి, ఎట్లుంటుంది? వేడి ఎక్కువై తట్టుకోలేవు మనిషి. ఒక 1000 కిలోమీటర్ల దూరం ఉన్నాడు అనుకోండి, చలి ఎక్కువై చచ్చిపోతారు మనుషులు. వాటి హద్దుల్ని, వాటి పరిసరాలని సరైనటువంటి క్రమంలో ఏ గ్రహం ఎక్కడ ఉండాలి, దేని చుట్టూ ఏది తిరగాలి. చిన్నప్పుడు నేను రెబెలియన్గా ఉన్నా. అంటే కొంతమంది ఒక పాస్టర్ని చూసి నా సండే స్కూల్ భక్తి అంతటినీ నేను రెబల్గా తయారైపోయి మా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళందరినీ చిత్రమైన ప్రశ్నలు వేసి వాళ్ళని విసిగించేవాడిని. అందులో ఒకటి ఇలాగేసా. ఒకసారి ఒక ఆయన ఏదో మంచి డిపార్ట్మెంట్లో జాబు రిజైన్ చేసి సేవకు వచ్చాడు. మా ఇంటికి వచ్చారు విజిటింగ్కి. మా అమ్మ ప్రార్థన పర్రాలు కాబట్టి సేవకులు మా ఇంటికి వస్తుంటారు. నేను చాలామందికి నా డౌట్స్ అన్ని అడిగేవాడిని. అయితే ఈయన ఏదో మంచి జాబ్ రిజైన్ చేసి వచ్చాడు కాబట్టి మిగతా పాస్టర్ల కంటే ఈయన కొంచెం నాలెడ్జ్ బాగున్న పాస్టర్ అనే ఉద్దేశంలో నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాగన్నా, నాకు ఒకటి చెప్పండి, యెహోషువ ప్రార్థిస్తే సూర్యచంద్రులను ఆపారు అని ఉంది, దేవుడు ఆపాడని ఉంది. సరే, చంద్రుడిని అంటే భూమి చుట్టూ తిరుగుతాడు కాబట్టి ఆపాడేమో. సూర్యుడిని ఆపడం అంటే ఎలా అని నేను నా 2 చేతులు ఇలా పెట్టి, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా, ఆపితే గీపితే ఈ తిరిగే భూమిని ఆపాలి కానీ సూర్యుడిని ఆపేది ఏంటండి? అది తప్పు కదా అలా రాయటం అని నా చేతులు ఇలా 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 యాక్షన్ చేస్తూ అడిగా.
ఆయన ఏదో చెప్పాడు, నాకు అది గుర్తులేదు, ఎందుకంటే అది నాకు సాటిస్ఫై అనిపించలే రిప్లై. సరే, ఏది ఏమైనా చూసారా, క్రియేషన్ ఆయన ఎలాగున ఈ సృష్టిని, భూమి తన చుట్టూ తాను తిరిగితే ఒకరోజు తిరుగుతూ సూర్యుని చుట్టూ రౌండ్ వేస్తే 1 సంవత్సరం టైం. అర్థమవుతుందా? కాబట్టి ఎంత స్పీడ్లో వెళ్ళాలో, ఎంత డిస్టెన్స్లో తిరగాలో, ఇవన్నీ ఆయన కార్యాలు కదండి. దేవుని గురించినటువంటి విషయాలు. ఇప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత శక్తిమంతుడో మీకు అర్థమవుతూ ఉంటుంది. దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి సృష్టికర్త. ఆయన అంతటినీ సృజించి వాటన్నిటినీ కాపాడువాడు. ఆయన వాటన్నిటినీ కాపాడువాడు. నా వాట్సాప్లో నా ప్రొఫైల్ ఉంటుంది కదా, నా ఫోటో ఉంటుంది. నా ప్రొఫైల్కి ఒక పదం ఉంటుంది, గమనించండి. గాడ్ ఈజ్ ద క్రియేటర్ అండ్ కంట్రోలర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నా వాట్సాప్ ప్రొఫైల్లో మీరు చూసారా? దేవుడి సమస్తాన్ని సృష్టించి కాపాడువాడు, కంట్రోల్ చేస్తున్నాడు. సృష్టించి వదిలేసిన వాడు కాదు. ఇప్పటికి కూడా ఇప్పుడు ఈ సూర్యుడు వచ్చాడు, మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన సూర్యుని ఉదయింపజేసి వర్షం ఇచ్చి, ఇవన్నీ ఏంటంటారు? దేవుని యొక్క కార్యాలు. కాబట్టి దేవుడు ఎంతటి వాడో నీకు అర్థం కావడానికి ఈరోజు దేవుని యొక్క గుణలక్షణాల్లో ఆయన సృష్టించినటువంటి దాని చేత ఆయన ఈ సృష్టిని ఏర్పాటు చేశాడు. ఆకాశములు కానీ మహాకాశములు కానీ, ఇక్కడ మాట్లాడుతున్న మాటలు భూమిని అందులో ఉన్న వాటిని కానీ, సముద్రాన్ని అందులో ఉన్నవాటి, అంత గొప్ప దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. టెలిస్కోప్ ఉంటుంది కదా, టెలిస్కోప్లో చూస్తే నక్షత్రాలన్నీ కనపడుతుంటాయి సైంటిస్టులకి. ఏది ఎంత దూరంలో ఉంది, చిన్న మిస్టేక్ జరిగిందా? ఇప్పుడు భూమి ఎంత స్పీడ్లో తిరుగుతుంది తన చుట్టూ తాను అంటే 1000 కిలోమీటర్ల స్పీడ్, 60 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తేనే అబ్బో ఈడు బోసిపోండి పెడుతున్నారు అంటారు కదా బైక్. కానీ ఈ భూమి తిరిగే స్పీడ్ గంటకి, మీరు గూగుల్ కొట్టి చూసుకోండిలే, అవన్నీ నేనేం చెప్పాను లెక్కలు, తెలుస్తుందా? గూగుల్లో వస్తుందా? భూమి ఇంత స్పీడ్లో తిరుగుతుంది, సూర్యునికి ఇంత దూరంలో ఉంది, ఈ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు, చంద్రుడు భూమికి ఇంత దూరంలో ఉన్నాడు, భూమి చుట్టూ ఈ చంద్రుడు తిరుగుతుంటే ఈ రెండు కలిసి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో ఇదంతా ఒకసారి ఆలోచన చేయండి, ఎవరు చేశారండి ఇది? నాస్తికులు అనుకున్నట్టుగా లేదు, వాటికై అయ్యే కలిగినాయి, వాటికై అవే తిరుగుతున్నాయి, వాళ్ళ నమ్మకం అది. కానీ వాటి వెనకాల దేవుడు ఉన్నాడు, ఆయన సృజించాడు. ఆకాశములను కానీ భూమిని కానీ సముద్రంలో కానీ మొత్తం ఓవరాల్గా కలిగినది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. కీర్తన 33 6వ వచనం చదువుదాం. 33వ కీర్తన 6వ వచనం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహములు కలిగెను. చూడండి, ఆయన వాక్కు చేత కలుగునుగాక అని అంటే కలిగినాయి. సో ఇంత సృష్టిని, ఇంత గొప్ప విశ్వాన్ని కలుగజేసిన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. అది గుర్తుపెట్టు. నీవు ఆరాధించేటువంటి దేవుడు
సర్వశక్తిమంతుడైనటువంటి ఔదార్యము కలిగిన ఒక సృష్టికర్త. ఆయన సృష్టిని ఆలోచన చేయి. ఒకసారి ఇవన్నిటిని ఆలోచన చేయి. దేవుడు అంటే నీకు ఎంత రెస్పెక్ట్ వస్తుందో లోపల నుంచి. వాటిని ఆలోచన చేయలేదనుకో దేవుని గురించి నీకేమర్థమైంది? సో దేవుని గురించి తెలుసుకోవడానికి ఆయన మన ముందు ఉంచింది తన సృష్టి. ఒకసారి ఆలోచన చేయి. ఆకాశం వైపు చూసి రాత్రి ఒక ఆయన పడుకొని నక్షత్రాలన్నీ చూసి వీటిని ఎలా కలుగజేసావయ్యా అని దేవుని ఆరాధిస్తున్నట. దేవుని మీద రెస్పెక్ట్ పెరిగింది కదా, దేవుడి మీద గౌరవం పెరుగుతుంది కదా. దేవుణ్ణి నువ్వు ఇంకా ఎక్కువ ఆరాధించడానికి ఈ సృష్టి నీకు కారణమవుతుంది కదా. తెలుసుకో, ఆలోచన చేయి అంటాం. ఆలోచన చేస్తే ఆశ్చర్యకరమైనటువంటి విషయాలన్నీ మీకు అర్థమవుతాయి. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు సృష్టి ఎంత ఆశ్చర్యం అంటే, చూసారా, మనుషులు ఇన్ని కోట్ల మంది మనుషులు ఉన్నారు కానీ అందరికీ కాళ్ళు చేతులు మొక్కులు ఇలా ఉంటుంది. కానీ ఒక మనిషిని లాగా ఇంకొక మనిషి ఉండడు. ఉదాహరణకి ఒక మనిషి ఐరిష్ కనుపాప ఇంకొక మనిషికి ఉండదు. ఒక మనిషి వేలు ముద్రలు ఇంకొక మనిషికి ఉండవు. అంటే అర్థం ఏంటి? భూమిని అందులో ఉన్న వాటి అన్నిటి నువ్వు కూడా ఉన్నావుగా. నీలాంటి మనిషి ప్రపంచంలో ఎప్పుడూ లేడు. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో అనుకుంటున్నావేమో, చచ్చిపోయిన వాళ్ళల్లో కూడా ఎవరు లేరు. ఎన్ని కోట్ల మంది చచ్చిపోయారు ఇప్పటికీ భూమి పుట్టిన నుంచి? ఇంకా ఎంతమంది పుట్టబోతున్నారు? విషయం ఏంటంటే నీలాంటి ఏలు ముద్రలు ఇంకా ఎవరికి ఉంటాయా? ఉండవా? ఉండవు. అందుకోసమే ఏలు ముద్రలు తీసుకుని ఏలు ముద్రలు ఇంత స్పెషాలిటీ. నాలాంటి ఏలు ముద్రలు ఇంకెవరికి ఉండవా? నీకేమనిపిస్తుందండి? దేవుని యొక్క సృష్టి, దేవుడంటే రెస్పెక్ట్, దేవుడంటే గౌరవం, దేవుడంటే అభిమానం, దేవుని ఆరాధించ ఇంత గొప్ప దేవుణ్ణి నేను ఆరాధిస్తుంది. మనుషులే కాదు, ఏ చెట్టు ఇంకొక చెట్టులాగా ఉండదు. ఆఖరికి గడ్డి పోసలు ఉన్నాయే, గడ్డి, ఒక గడ్డిని పోలి ఇంకొక గడ్డి ఉండదు. ఇలాంటి సృష్టికర్త. ఒకసారి సృష్టిని ఆలోచన చేస్తే ప్రియులారా, సృష్టిని ఆలోచన చేస్తే ఇలాగ రెండు చెట్లు ఒకేలాగా ఉండవు, ఇద్దరు మనుషులు ఒకేలాగా లేరు, వ్యత్యాసం ఉంటుంది. రూపం అలా కనపడుతుండొచ్చు, డిజైన్, కానీ వేరు. నీకు సపరేట్ వేలు ముద్రలు ఉన్నాయి, నీ భార్యకి సపరేట్ వేలు ముద్రలు ఉన్నాయని అంటే అర్థం అదే కదా, వేరుగానే కదా. మనుషుల యొక్క నిర్మాణం. కీర్తన 139వ కీర్తనలో 13 నుంచి చదువుతాం. కీర్తనకారుడు, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యము కలుగుతుంది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. అదే మాటలు మాట్లాడుతున్నాను. నిన్ను సృష్టించాడు సపరేట్గా. సృష్టికర్త చూడండి ఎలాగుండో. సృష్టిని ఒకసారి ఆలోచన చేస్తే, మనుషుల్ని ఆలోచన చేయి, తర్వాత ఈ విశ్వాన్ని ఆలోచన చేయి, నీ చుట్టుపక్కల ఉన్న వాటిని ఆలోచన చేయి. దేవుడు అంటే నీకు రెస్పెక్ట్ రావాలా, రెస్పెక్ట్ వస్తుంది. నీ శరీరాన్ని ఆలోచన చేయి. అందుకే అన్నాడు, నన్ను కలుగజేసిన విధం చూస్తే ఆశ్చర్యం. డాక్టర్లకు అర్థం కావట్లా. ఎంతోమంది డాక్టర్లు నిరంతరము ఈ మిషన్ మీద, ఈ శరీరం మీద ఎక్సర్సైజులు చేస్తూనే ఉన్నారు.
ఏంటి ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. గుండె ఏంటి ఎలాగ ఉంటుంది, ఇది దేనికి ఏమవుతుంది, ఆగుతుందా? ఈ శరీరం గురించి ఇది అని ఇంతవరకు తేలిందా? అది అలాంటి శరీరాన్ని దేవుడు క్రియేట్ చేశాడు, సృష్టికర్త. ఈ మాటలన్నీ దేవుడంటే ఎంత గొప్పవాడో నువ్వు అర్థం చేసుకొని ఆ ఫీల్ అవ్వాలా. అందుకోసం ఈ మాటలు మనం ఆలోచన చేస్తా ఉన్నాం. ప్రకృతిని చూడండి, ప్రకృతిని చూడండి. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం చూస్తే, ఓకే 6వ వచనం. పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృజించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు మొత్తాన్ని సృజించి. కాబట్టి ఇప్పుడు దేవుడు లేడు. ఈ సృష్టి అంతా ఇలా చూస్తున్నాం, సృష్టి అంతా ఆలోచన చేస్తున్నాం. నీకు దేవుడు అంటే అర్థం అవ్వాలి. దేవుడిని తెలుసుకోవడానికే సృష్టిని నీ కళ్ళ ముందు పెట్టాడు దేవుడు. ఇప్పుడు దేవుడు లేడు, ఏమి లేడు అనే వాళ్ళను ఏమనవచ్చు? కీర్తన 14:1 అంతే కదా. కీర్తన 14:1 ఆ వచనం చదువుదాం, చూద్దాం. చాలాసార్లు అనుకుంటున్నారు కానీ మీరు జస్ట్ దాన్ని చూడటం లేదు. అందుకని చూపించడానికి అందరూ ఒకసారి చదవండి ఆ మాట ఏముందో. 14 కీర్తన మొదటిది. కంటతో చెప్పేస్తారు కదా, ఎంతసేపు చూస్తారు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. కాబట్టి సృష్టి, క్రియేషన్, ఈ క్రియేషన్ అది చూస్తే దేవుడు అంటే నీకు అర్థం అవ్వాల. దేవుణ్ణి తెలుసుకోవడానికే ఈ క్రియేషన్ని పెట్టాడు. ఒకసారి ఆలోచన చేయి. సూర్యుని గురించి, చంద్రుని గురించి, నక్షత్రాల గురించి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. 19 చదువు. రోమా 1:19. దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉంది. దేవుని గురించి తెలియ శక్యమైంది ఏదో అది మీ మధ్య విషదమైంది. అంతేగాని దేవుడు అంటే లేదు, దేవుడు లేడు, ఇలాంటి వాళ్ళని దేవుడు ఏమంటున్నాడంటే ఫూల్ అంటుంది. దేవుని గురించి తెలుసుకోవాల్సినటువంటి శక్యమైంది ఏదో అది విషదమైంది. ఏం విషదమైంది? దేవుడు అది వారికి విషదపరచను. ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వం, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వాటిని ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వాళ్ళు ఉత్తరం లేకుండా ఆన్సర్ చేయలేని వారి పరిస్థితుల్లో ఉన్నారు. ఏంటి? దేవుని యొక్క ఇది జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వాటిని ఆలోచించితే దేవుని గురించి నీకు అర్థం అవ్వాలి. దేవుడు ఎంత గొప్పవాడండి. ఆరాధించడానికి దేవుని దగ్గరికి వస్తావు, ఆదివారం ఏవో పాటలు సెలెక్ట్ చేసుకుంటావు, పాటలు పాడతావు. నిజంగా నువ్వు ఆరాధించడానికి ఈ వారం అంతా సృష్టిని ఆలోచన చేయి. వారమంతా ఆలోచించుట వలన ఆలోచన చేసి దేవుని గురించి ఆలోచన చేసి అప్పుడు రా ఆరాధించడానికి. నీ ఆరాధన ఎట్టుంటుందో చూడు. ఆర్టిఫిషియల్ ఆరాధన లాగా ఉంటుంది అది.
అర్థమవుతుందా? దేవుని గురించి తెలుసుకుంటావు, ఆయన ఆశ్చర్య కార్యాలు. ఇంకా సృష్టి గురించి ఆలోచన చేయాలంటే జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వాటిని ఆలోచన చేయడం అంటే ఇవన్నీ నీ కాళ్ళ ముందు ఉన్నాయి. సో మన ముందు ఉన్నటువంటి సృష్టి ఆయన గురించి తెలుసుకోవడానికి మనకి ఉపయోగపడేది. ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలి, ఆయన గురించి నువ్వు పర్సనల్గా ఫీల్ అవ్వాలి, ఆయన గురించి పర్సనల్ అనుభవాల్లోకి రావాలి. రావటానికి దేవుడు నీకు ఇచ్చిన గొప్ప అవకాశం ఇదిగో ఈ సృష్టిని చూడు, నీ కళ్ళ ముందు ఉంది. దాన్ని ఆలోచన చేయి. టమాటాలు కోస్తున్నావా? కూరగాయలు కోసేటప్పుడు, కూరలు చేసేటప్పుడు టమాటాలు కోస్తావా? టమాటాల గురించి ఆలోచన చేయి. ఎవరి లక్షణాలు కనపడాలా? కనపడతాయి. మాకేం తెలుసు? అందుకే అన్నాడు ఆలోచించండి, ఆలోచించండి. దేవుడు అర్థమైంది, దేవుడి గురించి అర్థమైంది కదండి. లేదా యేసు ప్రభు ఒక మాట అన్నాడు ఈ కాంటెక్స్ట్లో. ఏమన్నాడు మీరు చెప్పండి? దేని గురించి చింతపడగాకండి. ఇప్పుడన్నా చెప్పండి. క్లూ ఇస్తున్నా కదా. ఈ కాంటెక్స్ట్ అంటున్నా, దేని గురించి చింతపడకండి. అది ఆకాశ పక్షులను చూడండి. ఎందుకు చూడమన్నాడు? అరే నువ్వు ఇంత చింతపడుతున్నావే, వాటిని చూసి నేర్చుకో. అది కదా. గడ్డి పువ్వును చూడండి, వాటిని చూసి నేర్చుకో. దేవుని యొక్క ఆ ఆలోచనలు, సృష్టి గురించి ఆలోచన. నాకు అప్పుడప్పుడు ఈ తెల్లబాయలు చూస్తే భలే ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి? వెల్లుల్లిపాయ. నిజమండి, అసలు అది చిన్న ఎంత ఉంటుంది, ఒక్క పాయని వెల్లుల్లిని నమిలి తినలేను. మంట బుడ్డి ఎంత పవర్ ఉంది దాంట్లో అనిపిస్తుంది. క్రియేషన్. కాబట్టి దేవుడు తన గురించి మనం అర్థం చేసుకోవడానికి మన ముందు వచ్చింది సృష్టి. సృష్టి. నీకు దేవుణ్ణి ఎప్పుడన్నా ఫీల్ అవ్వాలి, దేవుని గురించి నీకు ఎక్కడన్నా ఇన్ఫర్మేషన్ రావాలి అని అంటే ఏం చేయొచ్చు? బైబిల్ లేదు, ఏమీ లేవు, ఏం చేయొచ్చు? ఒక్కసారి సృష్టి గురించి ఫీల్ అవుతూ ఆలోచన చేస్తురా, దేవుని గొప్పతనాలు అవి బయటపడతాయి. నెంబర్ 2, దేవుని గురించి మనం తెలుసుకోవడానికి ఆయన మనకిచ్చినటువంటి మరొక అవకాశం ఏంటంటే ఈ బైబిల్ గ్రంథం. బైబిల్ ఉంది కాబట్టి ఆయన గురించి మనం తెలుసుకుంటున్నాం. బైబిల్ ఉంది కాబట్టి దేవుని గురించి మనం తెలుసుకుంటున్నాం. దేవుడు ఆయన సర్వ సృష్టిని సృష్టించిన వాడు. ఈరోజు కొంతమంది అనుకున్నట్టుగా ఈ బైబిల్ దేవుడు ఇశ్రాయేల్ దేశం దేవుడు, లేకపోతే ఆ దేశపు దేవుడు, ఈ దేశపు దేవుడు అనేటువంటిది కాదు. ఇప్పటిదాకా క్రియేషన్, సృష్టి అని అంటే ఒక దేశమా, అన్ని దేశాలా? అన్ని దేశాలను ఆయనే సృష్టించిన వాడు కదా. అన్ని దేశాలను ఆయనే సృష్టించాడు కాబట్టి ఒక దేశం అనేటువంటి కాన్సెప్ట్ కాదు. నేను గతంలో మీకు ఒక మాట చెప్పాను. ఏంటనంటే ఒక తండ్రి ఇంటికి వచ్చాడు, స్వీట్స్ తీసుకొచ్చాడు, పిల్లలకి ఇవ్వాలనుకున్నాడు. దానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, 4 పిల్లలు ఉంటే 4 పిలిచి రేయ్ ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు అని ఇవ్వడం. రెండో పద్ధతి ఏంటంటే ఒకరిని పిలిచి మిగతా వాళ్ళందరూ పంచుకోండి అని చెప్పడం. అంతే కదా. సో మొత్తం మీద తండ్రి దగ్గర ఏదైతే ఉందో అది పిల్లలందరికీ చేరాలి. ఒక పద్ధతి ఏమో అందరికీ విడివిడిగా ఇవ్వటం, రెండో పద్ధతి ఏమో ఒకరిని పిలిచి పంచుకోండి అని చెప్పడం. ఇప్పుడు దేవుడి యొక్క క్రియేషన్ విశ్వమంతా అయితే దేవుడు ఈ రెండో పద్ధతిని వాడాడు. బానిస గుంపులుగా ఉన్నటువంటి ఒక చిన్న జనాంగాన్ని ఎన్నుకొని
నేనెంత శక్తిమంతున్నో, నేనెంత బలవంతున్నో, నేను ఎంత సామర్థ్యం కలిగిన వాడినో, నేనెంత జ్ఞానం కలిగిన వాడినో, నా క్యారెక్టర్ అంతా మీకు చెప్తా, మీకు తెలియజేస్తా. మీరు తప్పులు చేస్తే మీ చెంపల వాయిస్తా. మీరు నాకు విధేయులైతే మిమ్మల్ని అత్యున్నతమైన స్థానంలో పెడతా. ఇవన్నీ వాళ్ళకి చెప్పుకుంటూ దేవుని యొక్క క్యారెక్టర్ అంతా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ వచ్చాడు. ఓకే, మరి వీళ్ళకి ఇశ్రాయేలు ప్రజలకైనా దేవుడు, మిగతా వాళ్ళందరికా? ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మీకు అర్థం అవ్వాలా? ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు అర్థం అవ్వాలా? ఆయన కాడికి పోయినానండి, ఆయన ఏం చేయలేదండి, ఈయన కాడికి వచ్చానండి, ఈయన దగ్గరికి ఈ మధ్య యేసుప్రభు కాడికి పోయినాయ్యా, బాగుందయ్యా నాకు. ఇట్లాంటి తిక్క భక్తి కాదు దేవుణ్ణి నమ్మాలంటే. ఇప్పుడు అట్లాంటి సాక్ష్యాలే ఎక్కువ. ఆ దేవత కాడికి పోయినాను, ఆడగాలేదు, ఈ దేవత ఈడగాలేదు, ఈ దేవుడు కాడిపోతే కాలేదు, యేసయ్య కాడికి వచ్చాను బాగుంది. ఇలాంటివి పిచ్చి సాక్ష్యాలు కాదు. దేవుణ్ణి ఎరగడం అని అంటే ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం. ఆయన ఎవరు? సో ఆయన ఇలాంటి వాడు. ఇశ్రాయేలు ప్రజలు కేవలం తన గురించిన ఇన్ఫర్మేషన్ అంతా వారికి తెలియజేశాడు. వారికి తెలియజేస్తూ గ్రంథం రాయించాడు. మీకు అర్థమవుతుందా? సో గ్రంథంలో తన విషయాలన్నీ పొందుపరిచాడు. కాబట్టి మనకు ఆయన గురించి అర్థమవుతుంది. యోబు భక్తుడు అన్నాడు కదా, 38వ అధ్యాయం. యోబు భక్తుడు, తనకి యోబు స్టోరీ మీకు తెలుసు. చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఇంకా చాలా బాధలు పడుతుంది. ఏమైంది, నాకే ఎందుకు చాలామంది అనుకున్నట్టుగా దేవుడు నాకే ఎందుకు ఇలా చేశాడు, నా పరిస్థితి ఎందుకు ఇలా, చాలా ఫ్రెండ్స్ కూడా నువ్వు పెద్ద తప్పులు చేసి ఉంటావు, నువ్వు పెద్ద పాపి వేయింటావు, అందుకే నీకు ఇట్లాంటి కష్టాలు వచ్చినాయి, అది ఇలాగ మాట్లాడుతున్నాను. నేనేం తప్పు చేసినా, అసలు దేవుడు ఇట్లా ఉన్నాడు, దేవుడు ఉన్నాడా, అసలు ఎందుకు వచ్చిన పరిస్థితి, ఇలాగ చూడండి. వచ్చిన స్ట్రగుల్స్లో యోబు ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు 38వ అధ్యాయంలో 38వ అధ్యాయం. అప్పుడు యెహోవా సుడిగాలులో నుండి యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చాను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన జరుపు వాడేవాడో, పౌరుషం తెచ్చుకొని నీ నడుం బిగించుకో, నేను నీకు ప్రశ్న వేస్తా, నీవు దాన్ని నాకు తెలియజెప్పు. నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పు. నీకు తెలిసిందే దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పు. ఈ భూమికి దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పు. దాని స్తంభాలు పాదులు దేనితో కట్టబడినో చెప్పు. ఉదయం నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాత్రి వాసిన వాడెవడు? సముద్రము దాని గర్భమును పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? నేను మేఘమును దాని వస్త్రముగాను, గాఢాంధకారమును దాని పొత్తుగుడ్డగాను చేసి. చూడండి, ఇవన్నీ దేవుడు ప్రశ్నలు వేస్తున్నాడు. చెప్పు, నీ చేతైతే చెప్పు, నీకు వివేకం అంటే చెప్పు, నీకు జ్ఞానం అంటే చెప్పు అని అంటే, ఇవన్నీ మీరు చదివితే ఇంకా నేనేం మాట్లాడుతున్నాయ్యా, నోరు మూసుకొని ఉంటానన్నాడు యోబు. యోబు గ్రంథంలో ఉన్నటువంటి స్టోరీ అది. ప్రేమేం దేవుని పిల్లారా, అడుగు, చెప్తాను, అడుగు. దేవుడు ప్రశ్నలు వేస్తే ఒక మనిషి ఏం చెప్తాడు? చెప్పు, నీకు చేతైతే అంటున్నాడు. ఛాలెంజ్ చేస్తాడు. కాబట్టి ఇంకా మీరు ఈ 38వ అధ్యాయం చదివితే తర్వాత దేవుడు అడిగే ప్రశ్నలది ఇంకా నేనేం మాట్లాడుతున్నాయ్యా, నీవే తప్ప అన్న స్థాయికి యోబు వచ్చాడు. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16-17 వచనాలు చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16-17 వచనాలు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనా ప్రభుత్వాలైనా ప్రధానులైన అధికారములైన సర్వము ఆయన సృష్టించను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి
సృజించబడెను. అంతేక దేవుడు ఇది అన్నిటిని సృష్టించిన శక్తిమంతుడు, అంతేకాకుండా వీటిని కాపాడుతున్నవాడు. ఒకసారి ఫీల్ అవ్వండి, నువ్వు ఆరాధించే దేవుడు ఎలాంటి వాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నువ్వు స్తుతించి ఆరాధించే దేవుడు ఎలాంటి వాడో ఒకసారి ఆలోచించి. ఆయన ఒకవేళ నువ్వు ఏదైనా కన్ఫ్యూజన్లో ఉంటే యోబు మాదిరి చెప్పు అని అంటే ఇంక నువ్వేం చెప్తావు? ఒకసారి ఆలోచించి. నిన్నే ఆ ప్రశ్నలు అడిగితే ఏం చెప్తావు? శూన్యంలో నుండి చేశాడు, శూన్యంలో నుండి చేశాడు అనే మాట ఇక డైరెక్ట్ వచనం ఏముండదు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే, ఏమీ లేని చోట అన్నీ కలిగినాయి కదా, మరి అది ఏమీ లేవు, అక్కడ కలిగించాడు కదా. కాబట్టి ఇక్కడ అంటున్న మాట దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ ఇవన్నీ ఆయన కలుగజేస్తే ఇవన్నీ కలిగినాయి. శాస్త్రజ్ఞులు ఏం చేస్తారు, సైంటిస్టులు అని అంటే, ఈ కలిగి ఉన్నటువంటి దానిలో నుండి ఏదైనా వస్తువు తీసుకొని దాన్ని కలిపి దీన్ని కలిపి మొత్తం ఇంకొకటి కొత్తది తయారు చేస్తారు. అంతేగాని శాస్త్రజ్ఞులు దేనిని సృష్టించలేరు. మీకు అర్థమవుతుందా పదము? దేవుడు మాత్రమే సృష్టించినవాడు. శాస్త్రజ్ఞులు ఒకటి కనిపెట్టారు అనుకోవచ్చు, ఒకటి సృష్టించాడు. ఒక శాస్త్రవేత్త ఒకటి సృష్టించాడు అని అంటే, మరి శాస్త్రవేత్త సృష్టించాడు అని అంటే శూన్యములో నుండి సృష్టించలేడు. ఆయన ఒకటి తయారు చేశాడు అని అంటే వేరే పదార్థాలు తీసుకొని వాటిని కలిపి ఒకటి తయారు చేస్తాడు. కానీ దేవుడు ఏమీ లేని చోట నుండి ఒకటి సృష్టించాడు. అది దీన్ని క్రియేట్ చేయడం అంటారు, దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే మేక్ అంటారు. రెండు పదాలు మీరు అర్థం చేసుకోండి, తేడా తెలుస్తుంది. క్రియేట్ చేయడం అంటే ఏమీ లేని చోట్ల నుండి ఒకటి తయారైంది. ఉదాహరణకి జీవము, జీవమును దేవుడే సృష్టించి ఇచ్చాడు. ఒక శాస్త్రవేత్త జీవాన్ని ఇవ్వగలుగుతాడా? సృష్టించాడా? టెస్ట్ ట్యూబ్ బేబీ తయారై ఉంది, పురుషులు స్త్రీలు లేకుండా టెస్ట్ ట్యూబ్ బేబీ తయారైంది. మరి ఆ జీవం ఎక్కడి నుంచి వచ్చింది? అంతకుముందు ఉన్నటువంటి జీవకణం ఏదో పురుషునిదో స్త్రీదో తీసుకొని కదా అది ఇచ్చింది. సో దేవుని సృష్టికి శాస్త్రజ్ఞులు సృష్టించేటువంటి సృష్టికి తేడా ఉందా? ఇది క్రియేషన్, ఇది మేకింగ్. మేకింగ్ అంటే ఆల్రెడీ ఉన్న వాటిని తీసుకొని కలిపి ఇంకోటి కొత్త తయారు చేయడం. క్రియేషన్ అంటే ఏమీ లేదు, అక్కడి నుండి తీసి ఒకటి తయారు చేసేయడం. దేవుడు ఎలాగ క్రియేట్ చేస్తే అందులో నుండి విషయాలని స్టడీ చేయడానికి మళ్ళా శాస్త్రజ్ఞులు వేరే చేస్తున్నారు, క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ సృష్టికి దేవుని సృష్టికి ఉన్నటువంటి తేడా అది అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఈ క్రియేషన్ అంతా మనుషుల కోసమే చేశాడు. ఇది చాలా మంచిగా ఉంది అని అన్నాడు. ఇది చాలా మంచిది. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనంలో చెప్పాడు. ఇలాగన మంచిగా క్రియేషన్ని తర్వాత అది పాడుగా ఉంది, దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేశాడు. ఈ విషయాలు మీకు గతంలో చెప్పిన సబ్జెక్ట్లో ఉన్నాయి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఏం చేశాడు అని అంటే, నిరాకారంగా శూన్యంగా ఉండేటట్టు సృజించలేదు అని అన్నాడు. ఇక్కడేమో ఆదికాండంలో నిరాకారం శూన్యం, మరి ఆయనేమో అలాగ సృజించలేదు అని అన్నాడు. ఇక్కడేమో ఇలాగ ఉంది అని అన్నాడు. కారణం ఏంటి? చెడిపోయింది అని. అంతే కదా. కారు కొన్నాం, దాని టైం వచ్చినప్పుడు సర్వీసింగ్ చేయాలి కదా. బైక్ కొన్నాం, సర్వీసింగ్ టైం వచ్చినప్పుడు సర్వీసింగ్ నేను సర్వీసింగ్ చేపాను, ఇంజిన్ ఆయిల్ మారిపోయాను అని నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నాం అనుకో, ఏమైంది? నీ బైకు పాడైపోద్ది కదా. అలాగిన దేవుడు నిరాకారంగా శూన్యంగా ఉండేటట్టుగా చేయలేదు అంటే బాగా చేశాడు, దాన్ని సరిగా యూజ్ చేసుకోలేదు కాబట్టి పాడైపోయింది.
ఓకే, దాన్ని మళ్ళా ఆదికాండం ప్రాసెస్లో ఒకరోజు ఇది, రెండో రోజు ఇది చక్కగా క్రియేట్ చేశాడు ఆయన కదా. ఆ క్రియేషన్ జరిగింది. ఓకే, ఆ క్రియేషన్లో ఇప్పుడు ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో అంతటా క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచితిని. దేవుడు క్రియేట్ చేసేవాడు అనేటువంటి విషయాన్ని మీరు వింటున్నారు. అది బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. నేను క్రియేట్ చేశానని బైబిల్లో ఆయన ఛాలెంజ్ చేస్తూ వచ్చాడు. నీకు వివేకం అంటే చెప్పు, జ్ఞానం అంటే చెప్పు అంటున్నాడు. అంతేకాకుండా ఆయన క్రియేట్ చేసిన విధానాన్ని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. అంతేకాకుండా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే మరలా క్రొత్తగా తయారు చేస్తాను, క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని చెయ్యబోతున్నాను అని బైబిల్ చెప్తా ఉంది. ఇదంతా క్రొత్తగా తయారవబోతుంది. యేసు ప్రభు వచ్చిన తర్వాత క్రొత్తగా తయారైపోద్ది. ఇది క్రొత్తగా తయారైపోద్ది. నువ్వు అవునన్నా కాదన్నా గ్రంథం అదే చెప్తుంది. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా మీకు? క్రొత్తగా తయారు చేయబడతాం. ఈ సృష్టి అంతని కొత్త ఆకాశం కొత్త భూమి. ఇప్పటిదాకా నువ్వు విన్నావు కదండి. ఆయన వాక్కు చేత, ఆయన బలము చేత, ఆయన జ్ఞానము చేత ఇవన్నీ సృష్టించబడినాయి అనే ఆయన గొప్పతనాన్ని చేస్తుంటే ఇక మరి కొత్తగా తయారు చేయబోయేటువంటి కొత్త ఆకాశం కొత్త భూమి ఇంకెలాగా ఉండబోతుంది? దీన్నే కొత్తగా తయారు చేస్తున్నారు. ఆ కొత్త ఆకాశం కొత్త భూమి తయారు చేయబడిన తర్వాత దాంట్లో ఎవరు ఉంటారు? ఇప్పుడు ప్రశ్న, ఎవరుంటారు దాంట్లో? కరెక్ట్గా ఆలోచన చేసి చెప్పండి, ఎవరుంటారు దాంట్లో? ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఉంటారా? ఉండరు. మరి ఎవరుంటారు అంటున్నా? అది దోస్ హూ ఆర్ బోర్న్ అగైన్, క్రొత్త జన్మ పొందినవారు, రక్షణలోకి వచ్చిన వారు, వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు. వారి కొరకే కొత్త ఆకాశం కొత్త భూమిని తయారు చేయబోతున్నాడు. ఇదంతా మారిపోద్ది. దేవుని నమ్మని వారు, దేవుని లేడు అనుకునే వాళ్ళను ఫూల్ అన్నది కదా. ఆ రోజున ఫూల్ అనే సంగతి ఆ రోజున అర్థమైంది అతనికి. కొత్త ఆకాశం కొత్త భూమి తయారైన తర్వాత దేవుని ఎరిగిన వారు, మారు మనసు పొందిన వారు, రక్షణలోకి వచ్చిన వారు, వారు కొత్త ఆకాశం కొత్త భూమి నివాసులైతే ఇది దేవుని యొక్క సృష్టి క్రమం. ఆయన సృష్టించడం ఏ రోజున ఆయన సృష్టించేటువంటి పనిని ఆపలేదండి. ఆయన ఆపలేదు. మీకు అర్థమవుతుందా? సృష్టించే పని చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా చేస్తున్నాడు. ఏమి సృష్టిస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు కూడా ఆయన సృష్టించే పని చేస్తూనే ఉన్నాడు. ఏం సృష్టిస్తున్నాడు? రైట్, నువ్వు చెప్పింది రైటే. కరెక్ట్ లైన్ కావాలి నాకు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. రేపు ఒకడు క్రీస్తు యేసులోనికి వస్తాడు. నూతన సృష్టిగా చేసేది ఎవరు? దేవుడు కదా. అంటే చేసే పని చేస్తూనే ఉన్నాడా? ఇప్పుడు మీకు మొదటి క్రియేషన్కి రెండవ క్రియేషన్కి ఉన్న తేడా ఏంటంటే, మొదటి క్రియేషన్లో ఈ సృష్టి ఆకాశము ఇవన్నీ తయారు చేసి లాస్ట్లో మనిషిని చేశాడండి. ఈ కొత్త ఆకాశం కొత్త భూమి క్రమంలో ఏంటంటే, అక్కడేమో ఫస్ట్ భూమి ఆకాశం చేసి లాస్ట్లో మనిషిని చేశాడా? ఇప్పుడు ఏం చేస్తాడంటే ముందు మనుషులను తయారు చేస్తున్నాడు, తర్వాత కొత్త ఆకాశం కొత్త భూమి చేస్తాడు.
కాబట్టి ఆయన సృష్టించే పని ఈ రోజుని కూడా చేస్తూనే ఉన్నాడు అనే సంగతి గుర్తుపెట్టుకో. సృష్టించే పని చేస్తూనే ఉన్నాడు. కీర్తన 24 మొదటి వచనం. కీర్తన 24 మొదటి వచనంలో భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఇది గుర్తుపెట్టుకోవాలి. లోకమే కదా దేవుని అనకు కాదు, అందులో ఉన్న నివాసులు నువ్వు కూడా ఆయనకు చెందినవాడివి. యెహోవావే. నాకు నేనే, నా ఇష్టం, దేవునికి నాకు సంబంధం లేదు అని అనుకోవడానికి ఎవ్వరికీ అర్హత లేదు ప్రియులారా. దేవుడు మనల్ని నువ్వు ఆయన వాడివే, ఆయన వాడివే. కాబట్టి ఆయన మహిమ నిమిత్తం ఉండేటువంటి మనం కొత్తగా మనల్ని సృష్టిస్తూ ఉండగా ఆ సృష్టించబడినటువంటి వాడిగా కొత్త సృష్టిగా ఉండాలి. కొత్త జన్మ అనుభవంలోనికి వచ్చిన వారిగా ఉండాలి. ఎలాగొస్తుంది కొత్త జన్మ అనుభవం? అందుకే అంటున్నాను, మూడోది. మొదటిదేమో దేవుణ్ణి తెలుసుకోవడానికి సృష్టిని చూపించాడు. రెండోది దేవుణ్ణి తెలుసుకోవడానికి గ్రంథం చెప్తా ఉంది. దేవుణ్ణి ఇలా తెలుసుకోండి అని అసలు నిన్నే చెప్తా ఉంది. అది అర్థమవుతుంది కదా మనకి. నేనే నా గురించి ఆలోచన చేసుకుంటేనే దేవుడు సృష్టికర్త అని అర్థమవుతుంది. ఎందుకంటే నిన్ను సృష్టించాడు, నిన్ను కొత్తగా సృష్టించాడు. గతంలో ఉన్న మనిషిలాగా నువ్వు ఇప్పుడు లేవు. గతంలో ఉన్నటువంటి బూతులు, తిట్లు అవన్నీ ఇప్పుడు నీ నోట లేవు. గతంలో ఉన్నటువంటి స్వభావ లక్షణాలన్నీ ఇప్పుడు నీళ్ళు కనపడటం వల్ల ఇప్పుడు కొత్త మనిషివి. ఇది కదా కొత్త జన్మ. దావీదు తప్పు చేశాడు. తప్పు చేస్తే 51వ కీర్తనలో ఆయన ఇలాగన ప్రార్థన చేశాడు. 51వ కీర్తన 51వ కీర్తనలో 10వ వచనంలో ఏమన్నాడనంటే, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. కాబట్టి దావీదు ఏం కోరుకుంటున్నాడు అంటే, నా హృదయాన్ని శుద్ధి చేయి, కలుగ చేయి, పుట్టించు అంటే ఉన్న హృదయాన్ని, ఉన్న మనసుని సరిచేయి అంటున్నాడా? కొత్తగా సృష్టించడం అని అంటే దావీదు ఏమడుగుతున్నాడు అంటే, నాలో వేరేది పుట్టించు, నాది వేరే కలుగు చేయి, ఉన్నదాన్ని సరిచేయి కాదు ఆయన అడిగింది. కాబట్టి క్రైస్తవ జీవితం అని అంటే, క్రొత్త జన్మ అని అంటే నువ్వు ఒక కొత్తగా పుట్టినవాడు అండి. క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టి. నువ్వు నూతన జన్మ పొందిన దానివి, నువ్వు నూతన జన్మ పొందిన వాడవు. అర్థం చేసుకో. అది క్రిస్టియన్ లైఫ్ అంటే. అంతేగాని చర్చికి వస్తాం, వెళ్తాం, ఈ రొటీన్ మాటలు కాదు. నీలో ఉందా అది? చచ్చి బతికిన అనుభవం, కొత్తగా వచ్చిన అనుభవం, కొత్తగా పుట్టిన అనుభవం. గతానికి ఇప్పటికి ఏంటి నీ లైఫ్లో ఉన్న డిఫరెన్స్, తేడా ఏంటి? ఆలోచన చేయాలి. అందుకని పాతది మార్చడం కాదు ఆయన చేసేది, నీలో కొత్తదనాన్ని సృష్టించడం. ఆయన సృష్టికర్త, ఈజ్ గాడ్. విశ్వమంతా సృష్టించాడు, నన్ను సృష్టించాడు, నా శరీరాన్ని. ఇప్పుడు నన్ను కొత్తగా సృష్టించాడు. ఇప్పుడు నేను కొత్తవాణ్ణి, కొత్త జన్మ పొందినవాణ్ణి, మరలా పుట్టినవాణ్ణి, బోర్న్ అగైన్. వాళ్ళు క్రిస్టియన్స్ అంటే వీళ్ళ కోసం మరలా కొత్త సృష్టిని, కొత్త ఆకాశం, కొత్త భూమిని ఆయన సృష్టించబోతున్నాడు. అది కదండి విషయం. కాబట్టి ఆయన అన్నాడు ప్రసంగి గ్రంథంలో, బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు చేసుకో. చిన్న పిల్లలప్పటి నుంచే దేవుని గురించినటువంటి అనుభవాలు రావాలి. ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప దేవుడు. అసలు మన ఊహకు చూడండి ఎంత గొప్ప, ఎలాగ చేస్తున్నాడు, ఎలాగ సృష్టిస్తున్నాడు. నన్ను సృష్టించే ఈ క్రమంలో ఆలోచన చేయండి. ఇంత గ్రేట్ గాడ్ని,
నువ్వు ప్రేమించాలి అని అంటే ప్రేమిస్తావా, భయపడతావా? దేవుని యొక్క ఇంత శక్తి, ఇంత సామర్థ్యం, ఇంత హై రేంజ్లో ఆయనను చూస్తే నీవు ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఆయన మీద ప్రేమ అంటే అనిపిస్తుందా, ఆయన అంటే భయం అనిపిస్తుందా? ఫీల్ ఏమవుతుంది? ఇంత గొప్ప దేవుణ్ణి నువ్వు చూడటానికి కూడా భయపడాలా? భయపడమా? అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో ఆకాశమందైనను భూమి యందైనను దేవతలనబడి వినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఇంత గొప్ప సృష్టికర్త ఎవరు అని అంటే ఆయన నీకు తండ్రి. ఇప్పుడు ప్రేమిస్తావా? ఆ తండ్రి దగ్గరికి చేరడానికి యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు వచ్చారు. తండ్రి దగ్గరికి చేర్చడానికి నేనే మార్గం, నా ద్వారా తప్పడు ఎవడు తండ్రి దగ్గరికి వెళ్ళదు. జస్ట్ ఫాలో జీసస్ దగ్గరికి. యేసయ్యా ఎంత గొప్ప సృష్టికర్త అయినటువంటి దేవుడు నాకు తండ్రి, ఆ తండ్రి దగ్గరికి నన్ను చేర్చడానికి నీవు మధ్యవర్తిగా వచ్చావు. అంతే. యేసు దగ్గరికి కమిట్ అయిపోవాలి. యేసు ద్వారా మనకు దేవుడు వాగ్దానం చేసిన ప్రతి విషయాన్ని సొంతం చేసి ఆయన సృష్టించేటువంటి పని నీలో ఏమేమి ఇప్పుడు ఈ రోజున సృష్టించాలో ఇప్పటికిప్పుడు సృష్టిస్తూ, నూతన మనసా దావీదు అడిగినట్టు, నూతన హృదయమా, నూతన తలంపా, ఇందాక మనం చదివాం యెహోవా యందు మన పాఠ్య భాగంలో ఆయన యందు ఉన్నవారు నూతన బలము పొందుతుంటారు. ఆయన అలయడు నీకు చేయడానికి, ఆయన అలసిపోడు, ఎప్పుడు నిన్ను రిఫ్రెష్ చేస్తూనే ఉంటాడు. ఆ చొప్పున దేవుడు మనకు సాయం చేయను గాక.